హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్, రష్యా, అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ లాంటి దేశాల నుంచి ఆయుధాలు కొంటోంది. తద్వారా ఆ దేశాలు చాలా లాభపడుతున్నాయి. వేలు, లక్షల కోట్ల బిజినెస్ వాటికి జరుగుతోంది. ఇదే విధంగా భారత్ కూడా చిన్న చిన్న ఆయుధాలను కొన్ని విదేశాలకు అమ్మగలుగుతోంది. అయితే ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య తర్వాత అనేక దేశాలు భారతదేశం నుంచి క్షిపణులను కొనడానికి ఆసక్తి చూపుతున్నాయి. అయితే భారతదేశం విదేశాలకు క్షిపణులను అమ్మలేని పరిస్థితి ఉంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి తెగబడడంతో ఆ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ చనిపోవడంతో అందుకు ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాలపై భారత్ తన క్షిపణులను ప్రయోగించడం పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. ఈ ఆపరేషన్ని భారత్ తన గడ్డ మీద నుంచి నిర్వహించింది. సరిహద్దులు దాటాల్సిన అవసరం లేకుండానే క్షిపణులతో విజయవంతంగా దాడులు నిర్వహించింది. తర్వాత దేశవ్యాప్తంగా పౌరులు గత కొన్ని రోజులుగా విజయ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ సైనిక చర్య సమయంలో భారతదేశం పాకిస్తాన్ భూభాగంలోకి 15 బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించింది. ఆకస్మిక దాడులు చేసింది. భారతదేశం విజయంలో బ్రహ్మోస్ క్షిపణులు కీలక పాత్ర పోషించాయి. ఇవి శత్రు దేశమైన పాకిస్తాన్ వెన్ను విరిచాయి. అక్కడి పాలకులకు బ్రహ్మోస్ భయంకర అస్త్రంలా కనిపించింది. ఆ తర్వాత అనేక దేశాలు భారతదేశం నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం మొదలుపెట్టాయి. నుంచి మంచి గుర్తింపు ఉంది. ఇవి టార్గెట్లను విజయవంతంగా ఛేదిస్తున్నాయి. భారీ పేలుడు సృష్టించి తీవ్రమైన నష్టాన్ని కలిగించి శత్రువులు షాక్ అయ్యేలా చేస్తున్నాయి. అందుకే ప్రపంచ దేశాలకు ఈ క్షిపణులు బాగా నచ్చుతున్నాయి. థాయిలాండ్, సింగపూర్, బ్రూనై, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనెజులా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్ దేశాలు భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులు కొనడానికి ఆసక్తి చూపాయి. ఇన్ని దేశాలు అడుగుతుంటే ఇది భారత్కు అతిపెద్ద ఆయుధ డీల్ కాగలదు. భారీగా సంపాదించుకునే ఛాన్స్ రాగలదు. కానీ భారత్ ప్రస్తుతానికి బ్రహ్మోస్ క్షిపణులను అమ్మట్లేదు. ఎందుకంటే బ్రహ్మోస్ అనేది భారతదేశం, రష్యా కలిసి అభివృద్ధి చేసిన క్షిపణి. ఈ క్షిపణి పేరులోని బ్రహ్మ అనే పదం బ్రహ్మపుత్ర నదికి గుర్తు. అలాగే రష్యాలోని మోస్కువా నదికి గుర్తుగా బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. రష్యా కలిసి బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేస్తున్నాయి. ఇందులో ప్రతి దేశం 50% వాటాను కలిగి ఉన్నాయి. భారతదేశం ఈ క్షిపణి అమ్మాలనుకుంటే దానికి రష్యా అనుమతి అవసరం. అయితే రష్యా సొంతంగా చాలా ఆయుధాలు అమ్ముకుంటోంది. అందువల్ల బ్రహ్మోస్ బిజినెస్పై ప్రస్తుతానికి ఆసక్తిగా లేదు. విదేశాలు ఆసక్తి చూపిస్తున్న ఈ క్షిపణులను భారీ మొత్తం చెల్లించి కొనడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ భారతదేశం బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించదు. అయితే రష్యా ముందుకొచ్చి వాటిని అమ్మేందుకు సిద్ధపడితే, రెండు దేశాల మధ్య డీల్ కుదిరితే అప్పుడు ఈ అమ్మకాలు జరిపే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి అమ్మకము రష్యాకు చెప్పి చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ యుద్ధం తర్వాత భారత క్షిపణులకు ప్రపంచ దేశాలు విపరీతంగా నమ్మకం, డిమాండ్ పెరగడం భారతీయులుగా మనకు మంచి పరిణామం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.